చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో అత్యంత షాకింగ్ గా వెలుగులోకి వచ్చిన పేరు డాక్టర్ షాహీన్ షాహిద్. ఈమె పేరు కేవలం నిందితురాలే కాదు, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ యొక్క సరికొత్త మహిళా విభాగానికి భారతదేశంలో ముఖ్య నాయకురాలుగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఎవరి షాహీన్ షాహిద్? ఉన్నత విద్యావంతురాల నుంచి టెర్రరిస్ట్గా ఎలా మారింది? ఉత్తరప్రదేశ్లోని లక్నోలో షాహీన్ జన్మించింది. ప్రయాగ్రాజ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, ఎండీ చేసింది. కాన్పూర్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసింది. క్లాస్ టాపర్గా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్న షాహీన్ జీవితంలో ఎదురైన కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితమైంది. 2015లో భర్త డాక్టర్ జాఫర్ సయీద్తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని పెంచుకుంది. ఆ తర్వాత హర్యానాలోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచే ఆమె డాక్టర్ ముజమ్మిల్తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. హర్యానాలోని ఫరీదాబాద్లో ఇటీవల భగ్నమైన ఉగ్రవాద మాడ్యూల్లో ఈమె కీలక పాత్ర పోషించింది. ముజమ్మిల్ అరెస్ట్ అయిన తర్వాత డాక్టర్ షాహీన్ కారు నుంచి AK-47 రైఫిల్ సహా భారీగా పేలుడు పదార్థాలు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం డాక్టర్ షాహీన్ షాహిద్ను ఒక ప్రత్యేకమైన ప్రమాదకరమైన మిషన్ కోసం ఎంపిక చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఇటీవలే జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. పాకిస్తాన్లో ఈ మహిళా విభాగానికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తోంది. ఆమె సూచనల మేరకే షాహీన్ భారత్లో ఈ విభాగానికి చీఫ్గా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. భారతదేశంలోని మహిళల్లో మతపరమైన భావజాలాన్ని రెచ్చగొట్టి వారిని ఉగ్రవాద కార్యకలాపాల్లోకి రిక్రూట్ చేయడమే డాక్టర్ షాహీన్ ముఖ్య లక్ష్యమట. ప్రచారం, నిధుల సమీకరణ, లాజిస్టికల్ సపోర్ట్ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి మహిళా నెట్వర్క్ను సృష్టించడానికి ఆమె ప్రయత్నించింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణలోనూ షాహీన్ చురుకైన పాత్ర పోషించినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా ఉగ్రదాడులకు దూరంగా ఉండే మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి లాగడం అనేది జైషే మహమ్మద్ యొక్క సరికొత్త మరియు ప్రమాదకరమైన వ్యూహంగా భద్రతా సంస్థలు పరిగణిస్తూ ఉన్నాయి. ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు ఉగ్రవాదులుగా మారడం అనేది దేశ భద్రతకు కొత్త మరియు క్లిష్టమైన సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు.